మనకి సెప్టెంబర్ నెలలో 2 గ్రహణాలు అయితే వచ్చాయండి. ఒకటి చంద్రగ్రహణం, అలాగే సూర్యగ్రహణం. అయితే మనకి సెప్టెంబర్ నెలలో ఏ రోజు ఏ సమయంలో ఈ యొక్క గ్రహణాలు అనేవి ఏర్పడుతున్నాయి, అలాగే గ్రహణ సమయంలో చేయవలసిన ముఖ్యమైన పనులు ఏంటి, చెయ్యకూడని ముఖ్యమైన పనులు ఏంటి అని పూర్తి విషయాలు ఈ రోజు వీడియోలో షేర్ చేయబోతున్నానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సరే, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళబోయి అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ థియేటర్. ఈ రోజు పెళ్లి రోజు మరి పుట్టినరోజు జరుపుకున్న వారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. శ్రీ పంచమి పూజా నెట్స్ లో దసరా పూజా కిట్ అనేది లాంచ్ చేశానండి. ఎవరికైనా కావాలంటే 32 రకాల పూజా సామాగ్రితో ఉన్న ఈ పూజా కిట్ ని ఆర్డర్ చేసుకోవాలంటే స్క్రీన్ మీద నెంబర్ కి వాట్సాప్ చేయండి. నేను మీకు అక్కడ రిప్లై ఇస్తాను. ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అనేది అవైలబుల్ ఉందండి. మీకు ఆర్డర్ చేసుకున్న 4 to 10 వర్కింగ్ డేస్ లో మీకు ఈ ప్రోడక్ట్ అనేది మీకు అందుతుంది. లిమిటెడ్ స్టాక్ ఉందండి. ఎవరికైనా కావాలంటే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఇదే కాకుండా ఇంకా అనేక రకాల పూజా సామాగ్రి మన ఛానల్లో అందుబాటులో ఉంది. సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను చెప్పబోయి ఈ ఇన్ఫర్మేషన్ అనేది నేను పండితుల ద్వారా తెలుసుకున్నది, అలాగే మనకి అందుబాటులో ఉన్న జ్యోతిష్కుల యొక్క వారి దగ్గర నుంచి తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తున్నానండి. ఇదైతే నా సొంతంగా అయితే నేను చెప్పడం లేదు. మీకు ఒక అవగాహన కోసం మీకు తెలుస్తుంది అనే విషయమే ఈ రోజు నేను వీడియోలో షేర్ చేస్తున్నాను. మనకి సెప్టెంబర్ 2025లో 2 గ్రహణాలు వచ్చాయండి. ఒకటి సంపూర్ణ చంద్రగ్రహణం, అలాగే పాక్షిక సూర్యగ్రహణం. విశేషం ఏంటంటే సంపూర్ణ చంద్రగ్రహణం పౌర్ణమి రోజు వచ్చింది. పాక్షిక సూర్యగ్రహణం మనకి అమావాస్య రోజు వచ్చిందండి. పౌర్ణమి అమావాస్య 2 రోజుల్లో మనకి ఈ గ్రహణం అనేది వచ్చింది అనమాట. మనకి ఇప్పుడు వినాయక చవితి నవరాత్రులు జరుగుతున్నాయి కదండి. అందుకే ఎవరిని కూడా 9 రోజులకు మించి నవరాత్రులు ఎక్స్టెండ్ చేయొద్దని చెప్పడానికి గల కారణం ఈ చంద్రగ్రహణం మనకి వచ్చేసింది అనమాట. అది ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాం. అయితే ఈ సూర్యగ్రహణం అవ్వచ్చు, చంద్రగ్రహణం అవ్వచ్చు మన భారతదేశంలో కనబడుతుందా, సూతకాలం ఉంటుందా, ఏమైనా విషయాలు పాటించాలా అని కూడా ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ముందుగా మొదటిది వచ్చేసి మనకి సంపూర్ణ చంద్రగ్రహణం. ఈ సంపూర్ణ చంద్రగ్రహణం మనకి ఎప్పుడు వచ్చిందంటే సెప్టెంబర్ 7, 2025 ఆదివారం పౌర్ణమి తిథి రోజు వచ్చిందండి. ఇక ఈ గ్రహణం రాత్రికి మనకి 9:58 మొదలై సెప్టెంబర్ 8 సోమవారం తెల్లవారుజామున 1:26 వరకు ఉంటుందండి. అంటే గ్రహణ వ్యవధి 3:28 అన్నమాట. 7/9/2025 ఆదివారం రాత్రి 11:42 మనకి చంద్రుడు కనబడడు. సంపూర్ణ చంద్రగ్రహణం మనకి సెప్టెంబర్ 8వ తేదీ తెల్లవారుజామున 1:26 మనకి చంద్రగ్రహణం అనేది ముగుస్తుంది. ఈ చంద్రగ్రహణం మనకి సెప్టెంబర్ 7వ తేదీన వచ్చే చంద్రగ్రహణం అనేది భారతదేశంలో కనబడుతుంది కాబట్టి మనం సూతకాలంకి సంబంధించిన నియమాలు అనేవి తప్పకుండా పాటించాలి. ఇక రెండవది ఏంటంటే పాక్షిక సూర్యగ్రహణం. ఇది ఎప్పుడు వచ్చిందంటే సెప్టెంబర్ 21వ తేదీ ఆదివారం అమావాస్యతో మనకి పాక్షిక సూర్యగ్రహణం అనేది ఏర్పడనుంది. సెప్టెంబర్ 21 ఆదివారం రాత్రి 10:59 నుంచి తెల్లవారుజామున 3:23 వరకు ఈ పాక్షిక సూర్యగ్రహణం అనేది మనకి ఏర్పడనుందండి. తెలిపిన ప్రకారం అయితే మనకి పాక్షిక సూర్యగ్రహణం ఆస్ట్రేలియా, అంటార్కిటికా, పసిఫిక్ మహాసముద్రం అట్లాంటి పెద్ద ప్రాంతాల్లో మాత్రం ఈ పాక్షిక సూర్యగ్రహణం అనేది కనిపిస్తుంది. ఈ సూర్యగ్రహణం మనకి భారతదేశంలో కనిపించదటండి. అందుకని మనకి సూతకాలం అనేది దీనికి మనకి వర్తించదు. అంటే 21వ తారీఖున ఏర్పడే పాక్షిక సూర్యగ్రహణానికి మనకు సూతకాలం వర్తించదు. కానీ ఆ రోజు మనం పవిత్ర నదీ స్నానం చేయడం, లేదంటే గంగా జలం కలిపిన నీళ్లతో మనం స్నానం చేయడం వల్ల మనకి ఏమైనా జాతక దోషాలు, ఏమైనా గ్రహ దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయని చెప్తున్నారు. అలాగే 21వ తేదీ మనకి ఈ పాక్షిక సూర్యగ్రహణం రోజు అంటే అమావాస్య అనేది మనకి చాలా విశేషం. ఎందుకంటే ఆ రోజు మహాలయ అమావాస్య, పక్షాలు ముగిసే రోజు అమావాస్య. ఈ అమావాస్య రోజు మనం చేసే దానం ఏదైతే ఉందో అది మన పితృదేవతల యొక్క ఆశీర్వాదాన్ని మనకి తెచ్చిపెడుతుంది. ఆ రోజు చేసే దానం ఏదైనా సరే పితృదేవతలను సంతోషపరుస్తుంది అనమాట. అందుకని మహాలయ అమావాస్య రోజు ఏమేమి పాటించాలి అన్ని విషయాలు నేను వీడియోలో షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోస్ లో. అలాగే ఈ రోజు తప్పకుండా దానం అనేది చేయండి. అది ఆహార పదార్థాలు చేస్తే ఇంకా మంచిది. అయితే గ్రహణం
ఆ రోజు చేయవలసిన గ్రహణ సమయంలో చేయవలసిన 12 ముఖ్యమైన విషయాలు ఏంటి ఈ రోజు వీడియోలో ఇప్పుడు నేను పూర్తిగా షేర్ చేస్తాను. గ్రహణం ముందు తర్వాత కూడా స్నానం చేయాలి మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే మన ఆహార పదార్థాలపై, ఆహార దినుసులపై, అలాగే సింహద్వారం దగ్గర తప్పకుండా దర్బన్ అనేది పెట్టండి. ఒకవేళ మీకు దర్బలు దొరకకపోతే తులసి దళాలనైనా మనం సమయంలో పెట్టవచ్చు. అయితే గ్రహణ సమయంలో తులసి దళాలని తెప్పకూడదు, ముందుగానే తెచ్చుకొని ఉంచుకొని అప్పుడు ఆ సమయంలో పెట్టండి. ఇక మూడో విషయం ఏంటంటే గ్రహణ సమయానికి ముందుగానే 1 గంట ముందుగానే భోజనం చేసేయాలి. వృద్ధులు, అనారోగ్య సమస్యలతో బాధపడేవారు, అలాగే గర్భిణీ స్త్రీలు, చిన్న పిల్లలు, ఇలా అందరూ కూడా గ్రహణ సమయానికి ముందు 1 గంట ముందే మనం భోజనం అనేది ముగించుకోవాలి. గ్రహణ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ భోజనం చేయకూడదు. నాలుగో విషయంలో ఏంటంటే గ్రహణ సమయంలో దానం, జపం, హోమాలు చేస్తే చాలా మంచిది. ఐదో విషయం ఏంటంటే గ్రహణ సమయంలో లలితా సహస్రనామం చదవడం, విష్ణు సహస్రనామం చదువుకోవడం, భగవంతుడిని ప్రార్థించడం, హనుమాన్ చాలీసా చదువుకోవడం ఉత్తమమైన ఫలితాలు ఇస్తాయని చెప్తున్నారు. ఇంకా ఆరో విషయం ఏంటంటే గ్రహణ సమయంలో మృత్యుంజయ మంత్రాన్ని జపించడం వల్ల అపమృత్యు భయం కలుగుతుందని చెప్తున్నారు. ఇక 8వ విషయం ఏంటంటే గాయత్రి దేవిని ధ్యానించడం వల్ల మన మాటకి బలం చేకూరుతుంది. గ్రహణ సమయంలో పూజించడం వల్ల గ్రహణ సమయంలో చేసే దానాల వల్ల మన జాతకంలో ఏర్పడే దోషాలు అనేవి పోతాయండి. ఇక నెక్స్ట్ ఏంటంటే గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గర్భ రక్షా స్తోత్రాన్ని పఠిస్తే చాలా చాలా మంచిది గ్రహణ సమయంలో. ఇక తర్వాత విషయం ఏంటంటే చాలా మందికి పెద్ద పెద్ద మంత్రాలు, శ్లోకాలు చదవడం చేత కానప్పుడు ఓం నమ శివాయ లేదు అంటే ఓం నమో నారాయణాయ ఈ రెండింట్లో ఏదో ఒక మంత్రాన్ని మీరు పఠిస్తూ గ్రహణ సమయంలో గడిపినట్టయితే మీరు పెద్ద పెద్ద శ్లోకాలు, మంత్రాలు చదివిన ఫలితం మీకు లభిస్తుంది. 11వ విషయం ఏంటంటే మౌనం పాటిస్తే చాలా మంచిది. ఇక 12వ విషయం ఏంటంటే గ్రహణం ముగిసిన తర్వాత స్నానం చేసి ఇంటి పరిసరాల్ని శుభ్రపరచుకొని, పూజ గదిని కూడా శుభ్రం పరచుకొని దీపారాధన అనేది చేస్తే చాలా మంచిదండి. ఇక గ్రహణ సమయంలో చేయకూడని పనులు ఏంటంటే బయటని తిరగడం అనేది చేయకూడదు. ఎందుకంటే అతి నీలలోహిత కిరణాల వల్ల మనకు అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. అది గ్రహణ సమయంలో భోజనం చేయకూడదు. మరీ ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు గిల్లడం, గిచ్చడం, ఏదైనా కొయ్యడం ఇలాంటి పనులు అస్సలు చేయకూడదండి. అలాగే వాళ్ళు అస్సలు బయటకు అనేది రాకూడదు. ఈ విషయం మన హిందూ సాంప్రదాయ ప్రకారమే కాదండి, సైన్స్ పరంగా కూడా ఈ విషయాలు అనేవి వాళ్ళు ధృవీకరించారనమాట. అందుకని గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా అనేది ఈ గ్రహణ సమయంలో ఉండాలి. ఇప్పుడు నేను చెప్పిన ఈ విషయాలన్నీ మీకు ఒక అవగాహన కోసం మాత్రమే చెప్పానండి. మీకు నమ్మకం ఉంటే పాటించడానికి ప్రయత్నించండి. అదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మీ అందరికి యూస్ఫుల్ అయ్యే వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నేను మీ